పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధిపతి, జీవాధిపతి అయిన దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. గడిచిన వారం అంతయు తండ్రి ప్రభా, మా ప్రతి ఒక్కరిని తండ్రి భద్రపరిచి కాపాడి మరి తిరిగి సజీవుల లెక్కలోంచి, అంతేకాకుండా తండ్రి ప్రభా అందరి ఆవరణంలో తండ్రి ప్రభా, నీ సన్నిధానంలో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించడానికి మా ప్రతి ఒక్కరిని మీరు తోడుకొని వచ్చినందుకే నీకు స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ప్రభా మాతో లైవ్లో కూడా ఎవరెవరైతే వర్షిప్ చేస్తున్నారో ప్రభా, ప్రతి స్థలంలో తండ్రి ప్రభా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి యేసయ్యా. తండ్రి మరి మేము ఆరాధించడానికి తండ్రి అడ్డుపడ్డలుగా మారుతున్న మా పాపములను, మా దోషములను, మా చెడు తలంపులను తొలగించి తండ్రి ప్రభా నిజమైన ఆత్మతో తండ్రి, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. మా పాటల ద్వారా కేవలం నీకే మహిమ కలగాలి తండ్రి, మహిమ పొందుకోనండి తండ్రి. మరి తర్వాత తండ్రి మేము పుచ్చుకోబోయే జీవాహారంలో తండ్రి ప్రభు రిసీవ్ చేసుకోవడానికి మాకు సిద్ధ మనసు దయచేయమని అడుగుతూ ప్రభు విన్నపాలను నీ నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. Sorry,
వాక్యంతో ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి, ప్రతి ఒక్కరిని సంధించండి ప్రభా. మరి వాక్యం తండ్రి ప్రభా, మరి పోచునని దాసుని ప్రభాని శిలువ చాటును మరుగు చేసుకొని నీ మాటలను ఆయన నోట్లో ఉంచి మేము వినగలిగే హృదయాలను గ్రహించగలిగే చెవులను మాకు అందరికీ దయచేయమని అడుగుతూ ప్రభా, ఈ కొద్ది విన్నపాలను యేసయ్య నీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ అనేది మరి చాలా పవర్ఫుల్, రివార్డింగ్ స్పిరిచువల్ టూల్ అన్నమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. చాలా మందికి యూజువల్గా ఫాస్టింగ్ అనగానే ఒక రకమైనటువంటి మీమాంస, అంటే ఎలా ఉండాలి ఏంటి, నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎట్లా ఫాస్టింగ్ ఉండాలి, ఏ టైంలో ఉండాలి. సో ఈరోజు ఎక్కువగా మనం ఇదే లెసన్స్ మనం నేర్చుకుంటాం. ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండటం. అయితే ఈ సమయం ప్రత్యేకంగా మనం కేటాయించుకునేటటువంటి ఈ సమయాల్లో దేవునికి మరింత సామీప్యతగా ఉండి ప్రార్థనలోను వాక్యంలోను గడిపేటటువంటి అద్భుతమైనటువంటి గడియలన్నమాట. ఇది ఏంటంటే మ్యాండేటరీనా, మనం ఉండాల్సిందేనా కంపల్సరీగా, లేకపోయినా పర్లేదా అని ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు కమాండ్ చేశాడు. ఎందుకంటే ఉపవసించి మీరు ప్రార్థించాలి అనేటటువంటి విషయాలు ఆయా సందర్భాల్లో ప్రస్తావిస్తారు ప్రభు. ముందుగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే వాట్, వై, హౌ అండ్ వెన్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్, అంటే ఈ ఫాస్టింగ్ విషయంలో ఎప్పుడు, మరి ఎట్లా, ఎక్కడ, ఏ సందర్భంలో చేయాలి అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. మొదటిగా అసలు వాట్ ఈజ్ ఫాస్టింగ్, ఉపవాసం అంటే ఏంటి? బిబ్లికల్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే మనం డైలీ తీసుకునేటటువంటి ఫుడ్ అది తీసుకోకుండా, లేకపోతే డైలీ ఏదన్నా కాఫీలు, టీలు ఇట్లా బాగా ఎక్కువ అలవాటు ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటిని అవాయిడ్ చేసే విషయం, ఇది ఫాస్టింగ్లో భాగం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా వస్తాయి. స్పెసిఫిక్గా ఇవి యూజువల్గా బిబ్లికల్ ఫాస్టింగ్ అంటే అవాయిడ్ ఫుడ్ సర్టెన్ పీరియడ్. అంటే ముందుగా దేవుని సన్నిధిలో మీరు ఒక వడంబడిక చేసుకోవాలి. ప్రభా, నేను ఇదిగో ఈ వారం లేదా ఈ 3 వారాలు నీ సన్నిధిలో నేను గడపాలనుకుంటున్నాను అని చెప్పి, మరి ఏమి నీవు ఏ విధంగా నువ్వు దేవునికి దగ్గరగా సమీపించాలనుకుంటున్నావో నువ్వు ఒక ఒప్పందం చేసుకో. ఎట్లా అంటే యూజువల్ నేనైతే ఏం చేస్తున్నానంటే 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి లిక్విడ్ ఫాస్ట్, అంటే ఓన్లీ వాటర్ తాగుతాను అనమాట, లేకపోతే ఏదైనా లిక్విడ్ ఇంకా చూడాలి ఏంటనేది. సో ఈ 3 days ఆ విధంగా గడిపిన తర్వాత వేరే ఒక ఫాస్ట్, అంటే డానియల్ ఫాస్ట్ అనేది ఒకటి మన అందరికీ సుపరిచితమైనది. ఆ డానియల్ ఫాస్ట్లోకి వెళ్ళాలనేది ఒక ఆలోచన. అయితే ఈ 3 days అయితే కంపల్సరీ లిక్విడ్ ఫాస్ట్ అనేది నేను ఉండేటటువంటి, ఐ వాంట్ టు ఎంకరేజ్, ఉండగలిగేటటువంటి వారిని ఆ విధంగా ఉండాలని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఒకవేళ ఆ విధంగా ఉండాలనుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ కండిషన్స్, బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ డూ దాట్. నేను చెప్పబోయే ప్రతి విషయంలో కూడా మీరు మెడికల్ కండిషన్స్ ఉన్నట్లయితే బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు. కానీ ఒక విషయం ఏంటంటే ఫుడ్ అవాయిడ్ చేయటం అది యాక్చువల్గా మెడికల్గా మనకి ఆరోగ్యకరమైన విషయం. మీకు ఎంతమంది తెలుసో తెలియదు. ఒకసారి ఫుడ్ అవాయిడ్ చేయడం అనేటటువంటిది ఆరోగ్యకరమైనటువంటి విషయం అని జ్ఞాపకం చేసుకోవాలి. లెంత్ ఎంతవరకు ఉండాలి, ఏంటి, ఏ టైంలో ఉండాలి, ఇవన్నీ కూడా మీకు దేవునికి మధ్య ఉన్నటువంటి విషయం. ఎందుకంటే మరొకరిని చూసి ఇదిగో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, నేను అలా చేయలేకపోతున్నాను అనేటటువంటి ఆలోచన పెట్టుకోదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఇలాంటి ఆలోచన అసలు దగ్గరికి రానివ్వద్దు. నీవు దేవునికి మధ్యలో ఏ విధమైన ఒప్పందం చేసుకుంటున్నావో దానికి కట్టుబడి ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తారు, మరింత బలాన్ని చేకూరుస్తారు. యూజువల్గా ప్రతి సంవత్సరం ఈ స్టార్టింగ్ జనవరి మాసంలో మనం ఒక 3 వారాలు దేవుని సన్నిధిలో గడపడానికి గల హేతు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపలో మనం నడిపించాలని, మరింత అంటే ఇప్పుడు ఏ విధంగా దేవునికి చేరువవ్వాలని మనం ఆశపడుతున్నామో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆ విధంగా తనకి మరింత చేరువవడానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ
ఫాస్టింగ్ని మనం ఉంటూ ఉన్నాం. ఓకే, దేవుడు మరి గత సంవత్సరం మనం ఈ విధంగా గడిపినందుకు అద్భుతంగా మరి ఆ సంవత్సరాన్ని అంతా కూడా తన కృపలో మనం నడిపించుకుంటూ వచ్చారు కదా. దేవునికి మహిమ కలుగుగాక. సో వీ వాంట్ టు గివ్ గాడ్ అవర్ బెస్ట్ అండ్ అవర్ ఫస్ట్. సో దట్స్ ద ఇంటెన్షన్ అనమాట. సో ఫాస్టింగ్ ప్రేయర్ అనేటటువంటిది, ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ ప్రక్రియలో. ముఖ్యంగా కొంతమంది యూజువల్గా ఏదైనా ఒకటి అంటే ప్రార్థనలోనే గడుపుతాను, నేను ఇంకేం చేయను అంటారు. మంచిదే, కానీ నీకు దేవుని యొక్క వాక్యం కూడా ఎంతో అవసరం. సో వాక్యము ప్రార్థన రెండు కూడా దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో వెన్ యూ ఫాస్ట్ ఆల్సో ప్రే ఫర్ గాడ్స్ పర్పస్. అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం ఏంటి? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో నీ జీవితం పట్ల దేవుడు ఏం పర్పస్ కలిగి ఉన్నాడు నీవు గుర్తించేటటువంటి అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. ఓకే, సో ఆ పర్పస్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటి, మరి అది రివీల్ చేయమని చెప్పి ప్రభుని అడగాలి. సో ఫాస్ట్ అండ్ ప్రే అబౌట్ ఎవ్రీ మేజర్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు రివీల్ చేయడానికి ఎంతో దోహదపడుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఫాస్టింగ్ అనేటటువంటిది ఏంటంటే ఈజ్ ఏ వే టు కాంక్వర్ ద ఫిజికల్ అండ్ ఓపెన్ ద డోర్ టు ద సూపర్ న్యాచురల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఫుడ్ని అవాయిడ్ చేయటం వలన ఫిజికల్గా మనం కాంక్వర్ చేయడం, అంటే భౌతిక పరంగా మనం జయించి మరి ఆత్మీయంగా దేవుని యొక్క సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి వీఆర్ ఓపెనింగ్ అన్నమాట. సో అందుకే ఫాస్టింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో వెన్ యూ డినై యువర్ బాడీ, యూ ఫీడ్ యువర్ స్పిరిట్ అండ్ గ్రో క్లోజర్ టు ద లార్డ్. సో దేవునికి మరింత దగ్గరికి వెళ్ళడానికి ఎంతో అవసరం, ఉపకరిస్తుంది. రెండవదిగా ఎందుకు, వై ఫాస్ట్? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు స్పెసిఫిక్ డైరెక్షన్స్ని అక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తాం. 2వ వచనంలో, 5వ వచనంలో, తర్వాత 16వ వచనంలో అనుకుంటా 3 చోట్ల ఒక ప్యాటర్న్ అక్కడ అడ్రస్ చేస్తారు ప్రభు వారు. అంటే ఏమంటారంటే, వెన్ యూ గివ్, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్, ఆ 3 సందర్భాలుగా అక్కడ ప్రస్తావిస్తారు. అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ప్రక్రియ అనేది ప్రభువుకు తెలుసు. సో అందుకే స్పెషల్గా మరలా ఇది చేయండి అని చెప్పుకోకుండా మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు, వెన్ యూ గివ్, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్ అనేటటువంటివి, హీ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఫాస్టింగ్ లైక్ గివింగ్ అండ్ ప్రేయింగ్ వాజ్ ఎ నార్మల్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ దైనందిన జీవితం ఇది ఒక భాగము అనేటటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ 3 డిసిప్లిన్స్లో కూడా మన జీవితంలో మనం అన్వయించుకున్నట్లయితే యు రిలీజ్ ద కంప్లీట్ పవర్ ఆఫ్ గాడ్. నా జీవితంలో దేవుని యొక్క శక్తిని పూర్తిగా మనం అనుభూతి పొందడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇట్స్ మచ్ లైక్ ద లెసన్ జీసస్ స్టార్ట్ ఇన్ మార్క్ చాప్టర్ 4:20. అక్కడ ప్రార్థనలో అక్కడ ఏమంటారంటే, మార్క్స్ వార్త 4:20లో మీరు అంటే వాక్యమును గురించిన ప్రస్తావన అక్కడికి తీసుకొచ్చి, అంటే 30 60 100 మీరు అభివృద్ధి పొందుతారు అనేటటువంటి ప్రస్తావన ప్రభు తీసుకొస్తారు. సో ఈ 3 విషయాల్లో మనం గనక విధేయత చూపిస్తూ ముందుకు కొనసాగినట్లయితే మరి ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వై ఫాస్ట్ అనేది మనం చూసారు. తర్వాత హౌ డు ఐ ఫాస్ట్, ఇదే చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ముందు నేను ప్రస్తావించినట్లుగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే ఒక అగ్రిమెంట్, నీ మనసుతో నువ్వు అగ్రిమెంట్ చేసుకోవాలి, నువ్వు దేవునితో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, అదే అగ్రిమెంట్. సో రైట్ డౌన్ ఏ ప్లాన్ అండ్ మేక్ ఎ వర్బల్ కమిట్మెంట్ బిఫోర్ గాడ్. ప్రభా, ఇది నేను ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. పర్లేదు, ఒక్కొక్కసారి తప్పుతాం, పడిపోతాం, పర్లేదు, పడినా మరలా లేచి మరలా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తారు. అంతేగాని
పడిపోతామేమో అనే ఉద్దేశంతో అసలు ముందే పడకోకుండానే ఇక్కడ కూర్చోవద్దు. లేచి నడిచి పడిన తర్వాత పర్లేదు, పడినా మరలా లేచి దేవుడు ముందుకు నడిపించేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఫాస్టింగ్ అనేటటువంటిది సహజంగా చాలామంది ఏమనుకుంటారు, కష్టం అని అనుకుంటారు. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, మైండ్ సెట్లో ఉందన్నమాట. అక్కడి నుంచి కొంచెం లూజ్ చేసి తొలగించేసాలి, ఆ కష్టం అంతా ఇష్టం అయిపోతుంది. కొంతమంది ఫాస్టింగ్ అంటే ఎంత ఇష్టమో, ఎందుకంటే దేవునికి మరింత సామీప్యతలోనికి నడిపించేటటువంటి ఉపవాస దీక్షలు మరి చాలామంది ఇష్టపడేటటువంటి విషయం అన్నమాట. తర్వాత ఇది కష్టమైనటువంటిది కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సహజంగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు శరీరంతో పోరాటం ఎదుర్కోవాలి. సమయానికి గంట కొడతా ఉంటుంది. గంట కొట్టినప్పుడు పద ఏదన్నా పెట్టు మేపు అంటది, దాని మాట వినకూడదు అలాంటి సమయం. అలా గంట కొట్టినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన, ఓహో దేవుడు నన్ను ప్రార్థనలో పిలుస్తున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఫీడింగ్ అన్నట్లుగా జ్ఞాపకం చేసుకోవడం కాదు. సో ఆ ప్రాంక్స్ అవి వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఎట్లా తీసుకోవాలంటే, ఓ టైం టు ప్రే, దేవుని సన్నిధికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేసే సమయం వచ్చింది అని చెప్పి ఆ విధంగా దేవుని సన్నిధిలో మోకరించాలి. సో ఫుల్ ట్రెడిషనల్ ఫాస్ట్ ఉండాలనుకుంటే దట్స్ అప్ టు యు. అంటే 21 రోజు ఏమీ లేకోకుండా, అది ప్రభు గారు చేశారే 40 రోజులు ఉపవాస దీక్ష ఏమీ లేకోకుండా. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 21 రోజుల ఫాస్టింగ్ నేను ముందుగా చెప్పినట్లుగా 3 రోజులు నేను ఈ విధంగా చేస్తాను, తర్వాత మరొక రకమైనటువంటి ఫాస్టింగ్లోనికి షిఫ్ట్ అవుతానని చెప్పాను. సో మీరు కూడా మీరు చూజ్ చేసుకున్నారు, ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అగైన్. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు, నేను అలా చేయలేకపోతున్నా అనేది అసలు మనసులో పెట్టుకోవద్దు. డిఫరెంట్ టైప్స్ ఫాస్టింగ్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫుల్ ఫాస్ట్ అంటే లిక్విడ్ ఫాస్ట్ అన్నమాట. సో 100% వాటరు, తర్వాత క్లియర్ బ్రోత్ అంటే ఉడకబెట్టినటువంటి ఏదన్నా అవి తాగటం, లోపలివి అన్నీ తొలగించేసి, తర్వాత ఫ్రూట్, తర్వాత వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ, అంటే స్ట్రెంత్ కావాలి కదా ఈ 21 రోజులు. ఒకవేళ ఫుల్ ఉండాలనుకుంటే ఆ విధంగా ఉండొచ్చు. సో లేదా ఫుల్ కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటానంటే ఆ విధంగా ఉండొచ్చు. అది ఇట్స్ అప్ టు యూ. అందుకే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ నేను తెలియజేస్తున్నాను, మీరు చూజ్ చేసుకోండి ఎలా ఉండాలని. ఒకరోజు ఉండాలన్నా ఫుల్గా నేను కంప్లీట్గా ఒకరోజు ఉంటాను, తర్వాత డిఫరెంట్ ఉంటాను. అయితే వారంలో ఒకరోజు నేను ఫుల్ ఉంటాను, మిగతా రోజుల్లో డిఫరెంట్ ఫాస్టింగ్ చేస్తాను. ఇట్స్ అప్ టు యూ అండ్ గాడ్. ఓకే, వేరే వాళ్ళని మాత్రం మీరు చూసి కంగారు పడకండి. సో మీరు ఎన్ని రోజులు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అగైన్ మేక్ ష్యూర్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ కండిషన్స్. సో పార్షియల్ ఫాస్ట్ ఏంటంటే, దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అన్నమాట ఈ పార్షియల్ ఫాస్ట్లో. మొదటిగా డానియల్ ఫాస్ట్. పార్షియల్ ఫాస్ట్లో మనందరికీ అమితంగా ఇష్టమైనటువంటి ఫాస్ట్, సహజంగా తెలియక ఇష్టపడుతుంటారు ఇది. డానియల్ ఫాస్ట్లో యూజువల్గా ఏం చేయాలో నేను చెప్తాను. డానియల్ చాప్టర్ 10లో యూజువల్గా మనం ఇది చూస్తాము. తను ఏం చేస్తాడంటే, మీట్స్, స్వీట్స్, అందులో రైస్ అని చెప్పాల, నేను చెప్తున్నా ఇక్కడ నొక్కి, రైస్, ఓకే, బ్రెడ్స్ అండ్ డ్రింక్. వాళ్ళు ఏంటంటే ద్రాక్ష రసం తాగేవారు, ఎక్సెప్ట్ వాటర్ అండ్ స్పెసిఫిక్ టైం పీరియడ్. అంటే మీరు అనుకున్నటువంటి ఆ టైం పీరియడ్లో ఈ విధంగా మీరు వీటిని అవాయిడ్ చేయాలి. ఏంటిని? మీట్స్, స్వీట్స్, బ్రెడ్, రైస్, డైరీ ప్రొడక్ట్స్, అదే డైరీ ప్రొడక్ట్స్, కాఫీ, టీలు, బ్లాక్ కాఫీ, అంటే కెఫీన్ కూడా తొలగించండి, పక్కన పెట్టండి. కెఫీన్ తీసి పక్కన పెట్టండి, ఓన్లీ వాటర్. తర్వాత వెజిటబుల్స్, అంటే బెస్ట్ వే ఏంటంటే, ఈజియెస్ట్ వే టు థింక్ ఆఫ్ దిస్ ఫాస్ట్ ఈజ్ యూ షుడ్ ఈట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ డ్రింక్ ఓన్లీ వాటర్. సో బీ షూర్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ కండిషన్స్. ఇంకొకటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే పార్షియల్ ఫాస్ట్కి, గివ్ అప్ వన్ ఐటమ్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రింక్ సచ్ యాజ్ కెఫీన్, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్,
గివ్ అప్ 1 మీల్, అట్లీస్ట్ ఒక మీల్ తీసేయండి. 3 పూటలు కాకుండా అంటే ఒక పూట తీసేసి దేవుని సన్నిధిలో గడపడం, అదొక రకమైనటువంటి పార్షియల్ ఫాస్ట్. ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ డేస్, అది కూడా చెప్పాను కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ టైంలో ఉండాలి అని కూడా మీరు అడిగారు. సో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 3 వరకు ఒక పీరియడ్, ఆ సమయంలో ఏమి తీసుకోకండి. తర్వాత 3 నుంచి మళ్ళా తెల్లవారుజాము 6 వరకు ఒక పీరియడ్ అనమాట. కొంతమంది మీకు సందేహం రావచ్చు, పాస్టర్ గారు నేను 9 గంటల నుంచి 6 గంటల వరకు ఉండొచ్చు ఆ ఫాస్టింగ్, అంటే 8 గంటల వరకు తినేయచ్చు. 9 గంటల నుంచి అంటే మీరు నిద్రపోయే సమయాన్ని ఫాస్టింగ్ సమయంగా భావించకండి. నిద్ర సమయాన్ని ఫాస్టింగ్ సమయంగా భావించి మోసపోకండి నేను ఫాస్టింగ్ ఉంటున్నానని. అందుకే 3 PM నుంచి మార్నింగ్ 6 వరకు అది ఒక పీరియడ్, మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒక పీరియడ్. సో యూ కెన్ చూస్ విచ్ ఎవర్ యూ వాంటెడ్. సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకు అదైనా చేసుకోవచ్చు, అలా ఇట్స్ అప్ టు యూ. బట్ ఫాలో వన్, ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఈ ఫాస్టింగ్ సమయంలో, ఈ సీజన్లో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో వెన్ యూ గెట్ క్లోజర్ టు గాడ్, యూ కుడ్ ఏబుల్ టు హియర్ హిస్ వాయిస్. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు ట్యూన్ అప్. ఎందుకంటే మన చెవులు అన్ని వేరే వినడానికి ఇష్టపడతాయి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ట్యూన్ అప్ చేయబడాల. సో ఈ సమయాన్ని ఏం చేయాలంటే అంతా దులిపేసి, తుప్పు అంతా వదలగొట్టేసి ఈ ట్యూన్ అప్ చేసుకోవాలి. అంటే దేవుని స్వరాన్ని వినగలిగేటటువంటి రీతిలో మన ఆత్మీయ చెవులను దేవుని వైపు ఫోకస్ చేసి ఉంచాలన్నమాట. తర్వాత ఫాస్టింగ్ అనేది వ్యక్తిగతంగా ఉంటుంది, కుటుంబ పరంగా చేసుకోవచ్చు, కార్పొరేట్ అంటే ఇప్పుడు మనందరం కూడా ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా ఉండొచ్చు. సహజంగా మనకు అవకాశం దొరికితే ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు కలిసి ప్రార్థనలో గడపవచ్చు. ఎట్లాగో మనం మార్నింగ్ డివోషన్ చేస్తున్నాం, కానీ ప్రార్థనలో గడిపేటటువంటి సమయం కాదు, అది జస్ట్ డివోషన్. కానీ ప్రార్థనలో గడిపే సమయం కూడా మనం పెట్టుకోవచ్చు మనకు అవకాశం ఉంటే. ఎందుకు ఈ కార్పొరేట్ ఫాస్ట్లో ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు చూస్తాం. ఉదాహరణకి ఎస్తేర్, షీ కాల్ ఫర్ ఫాస్ట్ కదా. దేవుని ప్రజలందరూ వాళ్ళ యూదులందరికీ పిలుపునిచ్చింది, మీరందరూ కూడా 3 రోజులు, నేను కూడా ఉపవాస దీక్షలో ఉండబోతున్నాను, మీరు కూడా ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ఆ ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థన చేయడం వలన యూదులందరూ కూడా బ్రతకగలిగారు ఆ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. సో అంత పవర్ఫుల్, అంటే ఆ కార్పొరేట్ ఫాస్టింగ్లో ఉండేటటువంటి మరి శక్తి ఎంతో పవర్ఫుల్ అన్నమాట. అలాగే శామ్యూల్ డిక్లేర్డ్ ఫాస్ట్ ఫర్ నేషన్ వైడ్, అంటే నేషన్లో రివైవల్ కోసం సమూయేలు మరి 7వ అధ్యాయం, 1 సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తాం. ఈ డిక్లేర్డ్ నేషన్ వైడ్ ఫాస్ట్ అన్నమాట. సో అందుకని చెప్పి మరి ఈ విధంగా మనం రకరకాల ఫాస్టింగ్స్ మనం చేయవచ్చు. సో వెన్ షుడ్ యూ ఫాస్ట్? మరొకటి వెన్, ఎప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఫాస్టింగ్ ఏ వే ఆఫ్ లైఫ్, యూ కెన్ వర్క్ త్రూ అవుట్ ది ఇయర్. మనం సంవత్సరం అంతా కూడా మనం ప్లాన్ చేసుకొని ఫాస్టింగ్లో గడపచ్చు. మనం గత సంవత్సరం మధ్యలో ఒక 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిపించాం. తర్వాత అలా కాకుండా ఈ అట్లీస్ట్ పార్షియల్ ఫాస్టింగ్ అన్న ఉన్నట్లయితే అది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తాం. ఓకే, డిసిప్లిన్గా పెట్టుకోవాలి. వీక్లీ వన్స్, కొంతమంది వీక్లీ వన్స్ ఉంటున్నారు, దట్స్ గుడ్. కొంతమంది మంత్లో ఒకసారి ఒక హోల్ డే ఉంటానంటారు, దట్స్ ఫైన్. కొంతమంది 2 నెలలకు ఒకసారి ఒక వారం అంతా ఉంటానంటారు, దట్స్ ఫైన్. అంటే ఏదైనా ఒకటి డిసిప్లిన్ పెట్టుకుని ఆ రకంగా దేవుని సన్నిధిలో మరి ఫాస్టింగ్లో గడపడానికి డిసిప్లిన్ చేసుకున్నట్లయితే అది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను దేవుని సన్నిధిలో మనం చూస్తాం. దేవునికి మరింత దగ్గరగా ఎదగడానికి మనకెంతో దోహదపడుతుంది. సో దేర్ ఆర్ ఆల్సో అదర్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్. ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు మన జీవితంలో, కుటుంబాల్లో చోటు చేసుకుంటాం.
అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఫాస్టింగ్లో ఉండి ప్రార్థనలో గడపడం ఎంతో అవసరం. స్పెసిఫిక్ టైమ్స్, ఒక్కోసారి స్ట్రగుల్స్ వస్తాయి, ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబీకులకు కానీ లేకపోతే ఎవరికి కానీ. ఇలాంటి సమయంలో ఏంటంటే దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థించినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలను దేవుని సన్నిధిలో మనం చూస్తాం. దేవునికి మేము కలుగుతాం. హల్లెలూయా. సో ఈ ఫాస్టింగ్ అనేది ఏంటంటే రివార్డింగ్ స్పిరిచువల్ టూల్. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే దేవునికి గెటింగ్ క్లోజర్ టు గాడ్ అనేటటువంటి విషయం మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున మన వ్యక్తిగతంగా ఇంకా దేవుని సన్నిధిలో వేటి గురించి మనం ప్రార్థించవచ్చు. కొన్ని విషయాలు, ఉదాహరణకి మనం స్పెసిఫిక్ నీడ్స్ ఏమైనా ఉంటాయి, ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన అవసరాలు ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉన్నట్లయితే వీఆర్ రిలీజింగ్ ది ఇంక్రెడిబుల్ పవర్ దేవుని సన్నిధిలో. ఓకే, అందుకే వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ లైఫ్, జీవితంలో ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ అది నీకు తెలుసు, వ్యక్తిగతంగా దేవునికి తెలుసు. సో ఫాస్టింగ్ కెన్ బెనిఫిట్ యూ. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ హెల్త్, if you are struggling financially, if you are struggling whatever the situation, you can name it. Fasting is a powerful spiritual tool. Don't ever forget that. ఉపవాస దీక్ష అనేది చాలా శక్తివంతమైనటువంటి టూల్ అనే విషయం మనం మర్చిపోవద్దు. సో మేబీ యూ నీడ్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. ఒక్కొక్కసారి దేవుని దగ్గర నుంచి మనకు గైడెన్స్ కావాల్సి వస్తుంది, ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది ఫ్యామిలీకి. ఇలాంటి సమయంలో ఫాస్టింగ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ప్రైవేట్ డిసిప్లిన్ విత్ ద పబ్లిక్ రివార్డ్స్. నీవు వ్యక్తిగతంగా చేసే ఆ డిసిప్లిన్ నీకు అద్భుతమైనటువంటి రివార్డ్స్ని చేకూరుస్తుంది. సో ఇట్ ఈస్ స్పిరిచువల్ కీ ఇన్ సర్టన్ సీజన్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో వాట్ ఎవర్ యువర్ సీజన్ ఇన్ లైఫ్, ఏ సీజన్లో మీరు ఉన్నప్పటికీ మీ జీవితంలో వ్యక్తిగతంగా release the power of fasting into your needs. Amen. తర్వాత fasting for your family. So fasting for your specific needs, తర్వాత fasting for your family. కుటుంబం గురించి ప్రార్థన చేయటం. ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే ఎవరికి ఏం అవసరం ఉందో మనకే తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థన చేసినప్పుడు God reveals certain things. ఓకే, పలానా విషయం గమనించావా, ఇదిగో ఇంట్లో నీ కుమార్ విషయం కానీ, లేదా కుమార్తె విషయం కానీ, లేకపోతే నీ భర్త విషయం కానీ, లేకపోతే భర్తకైతే నీ భార్య విషయం కానీ, ఇలా ఏవో కొన్ని జ్ఞాపకం చేస్తాడు. అవి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టడానికి ఎంతో అవకాశం ఉంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ప్రభువుని తెలుసుకొనని వారు ఎవరు ఉన్నట్లయితే కుటుంబంలో వారి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మరి అవకాశం. సో గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ విత్ ఫర్వెంట్ ప్రేయర్ లీవ్స్ హూ విల్ డూ స్పిరిచువల్ బ్యాటిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల కోసం మనము యుద్ధం చేసేటటువంటి వారంగా, పోరాడేటటువంటి వారంగా మనం నిలబడాలి దేవుని సన్నిధిలో. సో ఫాస్టింగ్ will open your eyes to the needs of your family. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది ఫర్ యువర్ స్పౌస్, లేకపోతే స్పెషల్ అటెన్షన్ కావాల్సి వస్తుంది పిల్లల గురించి. అలాంటి సమయంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యూ కెన్ ఫాస్ట్ అండ్ ప్రే స్పెషల్లీ ఫర్ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ సేఫ్టీ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. కుటుంబంలో ఉన్నటువంటి యూజువల్గా సహజంగా కుటుంబ యజమాని భర్త యూజువల్గా హీ విల్ టేకప్ ద రోల్. కుటుంబ బాధ్యత తీసుకొని ఏం చేస్తాడంటే తన కుటుంబం పైన దేవుని యొక్క మరి హస్తం ఉండేటట్లుగా, దేవుని యొక్క కృప కుటుంబంకి తోడుండేటట్లుగా, మరి సంరక్షణ తోడుండేటట్లుగా భర్త ఏం చేస్తాడంటే బాధ్యత తీసుకుని ప్రార్థన చేస్తాడు. ఒకవేళ భర్త అటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే భార్య ఏం చేయాలంటే మరి భర్తను గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించేటట్లుగా ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఆ బాధ్యతను తీసుకుని ముందుకు కొనసాగాలి. ఎస్తేరు ఆ దేశంలో ప్రజలందరూ కూడా డేంజర్లో ఉన్నారు.
మొర్దెకై అయితే గమనించాడు, ఇదిగో పలానా వాడు ఏదో కాన్స్పిరసీ చేస్తున్నాడు, ప్రజలందరినీ నాతో సహా యూదులందరినీ కూడా మట్టి పెట్టడానికి కుట్ర కుయంతలు చేస్తున్నాడు అని గమనించాడు హామాన్ అనేటటువంటి వ్యక్తి గురించి. ఎప్పుడైతే వీళ్ళు రాజుని అప్రోచ్ కాకముందు ఎస్తేర్ ఏం చేసిందంటే ఫాస్టింగ్ డిక్లేర్ చేసింది తన కుటుంబం కొరకు, అంటే మొర్దెకై తన కుటుంబీకుల కొరకు, తర్వాత దేశ ప్రజలందరికీ కొరకు కూడా ప్రార్థించింది. యాక్చువల్గా హామాన్ అయితే మొర్దెకైని ఉరిదీయడానికి ఒక కమ్మం సిద్ధం చేశాడు, కానీ చివరికి దేవుడు రివర్స్ చేశాడు. ఎవరైతే ఆ కమ్మాన్ని కట్టాడో వాడిని దాంట్లో ఉరిదీశాడు దేవుడు. సో ప్రియమిత్రులారా, ఫాస్టింగ్ ఎంత పవర్ఫుల్ అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేసేటటువంటిదిగా మనం గమనించాలి. తర్వాత ఫాస్టింగ్ ఫర్ ఫైనాన్షియల్ నీడ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. సో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఒకసారి మోయలేనటువంటి భారం, అధిగమించలేనటువంటి భారం, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ అలోన్. ఎందుకంటే చాలామంది ఉన్నారు అలాంటి వారు, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగినటువంటి వారు, అలాంటి మరి నీడ్స్ కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఎజ్రాని గమనించినట్లయితే హీ ఫేస్డ్ బిగ్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే తనకి వెండి బంగారాల బాధ్యతను అప్పగించారు తన దేశానికి వెళ్ళాడు. అయితే మధ్యలో ఏమవుతుందంటే దొంగలు కొంచెం థ్రెటన్ చేసి దాన్ని దోచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఎజ్రా ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలో ప్రార్థించినప్పుడు మరి అద్భుతమైనటువంటి విడుదలను అక్కడ అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా 7-8 అధ్యాయాల తర్వాత చదువుకోండి. సో ఇఫ్ యూ విల్ ఫాస్ట్, ప్రే అండ్ ఒబే గాడ్స్ కమాండ్మెంట్స్, హి సెడ్ యూ విల్ బీ బ్లెస్డ్. ద్వితీయోపదేశకాండం 8:2 మనం చూస్తాం కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటాడు దేవుని స్తోత్రం. సో లెట్స్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ కమాండ్మెంట్స్. సో అలాగే రాజుల గ్రంథంలో ఒక విధవరాలను చూస్తాం అక్కడ. ఎందుకంటే అన్సర్టెనిటీని ఎదుర్కొంటుంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో తనకు అర్థం కావట్లేదు. కొంచెమే పిండి ఉంది, అక్కడేమో కరువు వచ్చింది సీజన్, ఏం చేయాలి అటువంటి సమయంలో? దేవుని దాసుడైనటువంటి ఏరియా వెళ్ళి నీ దగ్గర ఏముందో అది చేసి నాకు పెట్టా అంటాడు. అరే ఆమె ఉంది, పిల్లలు ఉన్నారు, ఎట్లా ఆకలి అనుమతించిపోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఆమె చేసిందో 3.5 సంవత్సరాలు మరి ఆమె కొండలో పిండి తరిగిపోలేదంట. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో అంటే ఎప్పుడైతే విధేయత చూపిస్తామో మరి టు షేర్, యెషయా గ్రంథంలో మనం చూస్తాం అసలు సిసలైనటువంటి ఉపవాసం అంటే ఏంటనేది అక్కడ యెషయా 58వ అధ్యాయంలో 7-8 వచనాలు తెలియజేస్తాడు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును అంటాడు దేవుని స్తోత్రం. సో ఎటువంటి ఏ విధంగా ఉన్నట్లయితే మనం దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఇక్కడ తెలియజేస్తుంది. సో యూ కెన్ యాడ్ ఎ న్యూ డైమెన్షన్ టు యువర్ ఫాస్టింగ్ ఇఫ్ యూ గివ్ టు సంబడి. సో అలాంటిది జ్ఞాపకం చేసుకోవాలి. సో గాడ్ మల్టిప్లైడ్ ద మీల్ ఆఫ్ దట్ విడో. ఆ బేరలు తరిగిపోలేదంట అందులో. సో అద్భుతంగా దేవుడు అందుకున్నాడు. తర్వాత ఫాస్టింగ్ ఫర్ డెలివరెన్స్ చాలా విషయాల్లో కావాలి మనకి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ప్రభు శిష్యులతో మాట అంటాడు, మన వల్ల ఎందుకు కాలేదు అని అడుగుతారు శిష్యులు. ఎందుకంటే దెయ్యం పోగొట్టుకుంటారు బాబు అని చెప్పి శిష్యులకి అప్పగిస్తే మరి వాళ్ళు విష ప్రయత్నాలు చేశారు, అక్కడ ఏం జరగల. తర్వాత ప్రభువుకి చెప్తారు ఏం అవ్వట్లేదని. ప్రభు వచ్చి మరి వెంటనే ఆ దెయ్యాన్ని వెలగొట్టడానికి చూస్తారు. ఎందుకు మాకు ఎందుకు కాలేదు, నీకు ఎందుకు అయింది అని అడిగితే ప్రభు వారు అక్కడ అంటారు కదా 9వ అధ్యాయం 29వ వచనం అంటారు, ప్రార్థన వల్లనే
ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఏదైనా వదిలిపోవాలంటే, డెలివరెన్స్ అంటే ఏంటండి? ఏదో పట్టుకుని పీడిస్తుంది, అది విడిచిపోవాలి. మనం ఏం పట్టుకుంది అనేది అది వ్యక్తిగతంగా ఎవరికి వారికి కుటుంబ పరంగా డిఫరెంట్గా ఉండవచ్చు. అవన్నీ నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పట్లేదు, కానీ మీరు ఆలోచించండి. ఏది మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఏంటి? నన్ను వ్యక్తిగతంగా పట్టి పీడిస్తుంది ఏంటి? లేకపోతే నా బిడ్డల్ని వ్యక్తిగతంగా పట్టి పీడిస్తుంది ఏంటి? ఇట్లా వ్యక్తిగతంగా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే, ఎందుకంటే మనకి ఎన్నో ఈ లోకంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ప్రతి భారం ఎంతో భారాలు ఉన్నాయి. తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఈజీగా కొన్ని పాపాల చిక్కులు పెడుతూ ఉంటాయంట. సో ఇలాంటి వాటి నుంచి విడుదల కావాలి అంటే we need to spend time in fasting and prayer. Amen. So through fasting we can break free from the addictions. ఏమైనా అడిక్షన్స్తో ఇబ్బంది పడుతున్నారా? బాధపడుతున్నారా? దిస్ ఇస్ ద టైం. దేవుని సన్నిధిలో పెడదాం. ఈ విషయం నేను బాధపడుతున్నాను, ఈ విషయంలో ఈ వ్యసనంలో నేను ఇబ్బంది పడుతున్నాను. నిర్మోహమాటంగా దేవుని సన్నిధిలో చెప్పండి. ఏ విషయంలో ఏ అడిక్షన్లో ఉన్నారో దేవుని సన్నిధిలో చెప్పండి. ఆ హ్యాబిట్ నుంచి, ఆ అడిక్షన్ నుంచి, ఆ వ్యసనం నుంచి మరి దేవుడు విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో యెషయా 58:6లోనే మరొక మాటను చూస్తాం. 58:6 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నే నేర్పరచుకున్న ఉపవాసము కదా అంటాడు. అంటే ఇలాంటి వాటిని విడిపించడం నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము అని చెప్తున్నాడు. ప్రియమిత్రులారా, ఏ బంధకాలతో, ఏ కట్లతో ఇబ్బంది పడుతున్నారు, ఇట్స్ యువర్ పర్సనల్. సో మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దట్ అండ్ ప్రే ఓవర్ దట్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం వాటి గురించి. సో ప్రభు అంటారు కదా, కీ టు డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ ఇస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మేబీ యూ స్ట్రగుల్ విత్ ఎమోషనల్ బాండేజ్ ఆఫ్ ఒక్కోసారి డిప్రెషన్ అని, లేకపోతే యాంగ్జైటీ అని, లేకపోతే ఇంకా ఎమోషనల్గా కొన్ని ఉంటాయి. యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది. అదొక పట్టి పీడిస్తూ ఉంటాం. దాన్ని తొలగించుకోవడం కష్టమైపోతుంది. అలాంటి విషయం కానీ ఇలాంటిది ఏదైనా సరే ఒక వ్యసనముగా నీకు ఇబ్బందికరంగా ఉన్నట్లే నువ్వు గుర్తించినట్లయితే, ఎందుకంటే ఒకసారి నువ్వు గుర్తించలేదు, నీ పక్కన వాళ్ళు గుర్తించగలుగుతారు. అడగండి, తెలుసుకోండి. నాలో ఏమైనా లోపాలు కనపడుతున్నాయా మీకు అడగండి, తెలుసుకోండి. దేవుని సన్నిధిలో పెడదాం, ప్రార్థన చేద్దాం, విడుదల పొందుకున్నాం. సో ఏదైనా సరే, ఈవెన్ ఏలియా ఇలాంటి డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భం జ్ఞాపకం ఉందా? ఎందుకంటే యెజబెల్ చంపేయాలని చెప్పి పంపించినప్పుడు, అమ్మో యెజబెల్ చంపడానికి నన్ను ప్రయత్నం చేస్తుందని తెలిసి డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఈవెన్ హీ థాట్ అబౌట్ టేకింగ్ హిస్ లైఫ్. సూసైడల్ థాట్స్ కూడా వచ్చినాయి అంట. విచిత్రం చూడండి. ఎవరికి? కర్మేలు పర్వతంలో అభినందించినటువంటి ఏలియాకు డీప్ డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్ అంట. కెన్ యూ బిలీవ్ దట్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ బాండేజ్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే వీ నీడ్ టు రికగ్నైజ్ ఫస్ట్. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏలియాను మరి తన సన్నిధికి నడిపించాడు. బైబిల్ ఏం చెప్తుందంటే 40 రోజులు 40 పగలు రాత్రులు దేవుని సన్నిధిలో మరి హోరేబు పర్వతం పైన గడిపాడంట ఏలియా. సో గాడ్ డెలివర్డ్ ఎలైజా ఫ్రమ్ ద ఫీలింగ్స్ ఆఫ్ సూసైడ్ అండ్ ఫియర్. హీ గేవ్ హిమ్ హోప్, కరేజ్ అండ్ డైరెక్షన్. సో ప్రియమిత్రులారా, మీకు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ కుటుంబీకులు కానీ, వ్యక్తిగతంగా ఎవరికైనా సరే ఏదైనా వ్యసనాలు కానీ ఏదైనా బంధకాల నుంచి విమోచన కావాలి అంటే దిస్ ఈజ్ టైం. యూ నోట్ డౌన్ దెమ్ అండ్ ప్రే ఓవర్ దెమ్. ఆమేన్. తర్వాత ఫాస్టింగ్ ఫర్ గైడెన్స్. సో ఏదైనా మేజర్ లైఫ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, లేకపోతే వివాహము కాని వారు వివాహం విషయం గురించి,
లేకపోతే వేరే జాబ్ ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చూజ్ చేసుకోవాలో నీకు తెలియట్లేదు. దేవుని సన్నిధిలో అడగాలి. అంటే ఏదైనా సరే మేజర్ లైఫ్ డెసిషన్స్ ఏదన్నా సరే స్పెండ్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడు ఏం చేస్తాడంటే మబ్బులా కమ్మి ఉన్నటువంటి వాటిని తొలగించేసి నీకు క్లారిటీని, క్లియర్ని అనుగ్రహించి, క్లియర్ విజన్ని నీకు అనుగ్రహించి మరి ఆ విధంగా ముందుకి నడిపిస్తాడు దేవుడు. దేవునికి మేము కలుగుతాక. ఏమైనా బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉన్నా, లేకపోతే అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఏదన్నా ఉన్నా, మరి దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ స్పెండ్ టైమ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ద డైరెక్షన్, గైడెన్స్. సౌలు మరి డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు మరి సౌలును అటగించాడు దమస్కు మార్గంలో. మరి అక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో ఏముంటుందంటే 9వ అధ్యాయం 9వ వచనంలో, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేవి పుచ్చుకొనకుండెను అని. కొంతమంది వేద పండితులు ఏమని అభిప్రాయపడతారంటే ఈ విషయం గురించి, హీ వాజ్ అంటే చూపు లేక అన్నపానాలు పుచ్చుకోవడం కాదు అది. యాక్చువల్గా హీ వాజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అనమాట. 3 దినాలు అక్కడ ఉపవసించి ప్రార్థించినప్పుడు గాడ్ స్పోక్ టు అననీయాస్ అండ్ హీ సెంట్ ద డైరెక్షన్ ఫర్ హిస్ లైఫ్. సరైనటువంటి మార్గంలోనికి సౌలును దేవుడు నడిపించాడు. ఆమేన్. సో ఏమైనా కన్ఫ్యూజన్స్లో స్టేట్స్లో ఏమైనా ఉన్నట్లయితే లెట్ us spend time in the presence of God and ask God for the direction. So when you don't know what to do, or when you face a daunting decision, that's when you need to fast and pray fervently for God's direction. తర్వాత ఫాస్టింగ్ ఫర్ హెల్త్ అండ్ హీలింగ్, ఆరోగ్యం కొరకు, స్వస్థతల కొరకు ఫాస్టింగ్. అంటే హెల్త్ అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రస్తావించాను. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడం ఆరోగ్యకరమైనటువంటిది. ఇంకా రోజు తినడానికి ఒక రోజు బ్రేక్ ఇచ్చాను అనుకోండి, దట్స్ హెల్దీ థింగ్. సైంటిఫికల్గా మాట్లాడుతున్నాను. అయితే హీలింగ్, స్వస్థత గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేసి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అన్నాడు 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఎప్పుడు? when you fast and pray, when you obey the commands of the Lord, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందట. మరి ఆరోగ్యం కూడా నీకు అద్భుతంగా అనుగ్రహించబడుతుంది. సో దానియేలు తన మిత్రులే దానికి గొప్ప నిదర్శనం. అందరూ కూడా రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి భోజన పదార్థాలు తీసుకుంటే వీళ్ళు మాత్రం ఆకులు అలాలు తీసుకొని వారికంటే తేజస్సుగా కనిపించారంట రాజు ఎదుట. హల్లెలూయా. గమనించండి. సో దట్స్ హెల్దీ అన్నమాట. తర్వాత ఫాస్టింగ్ ఫర్ అవర్ నేషన్, మన దేశం గురించి, మన సొసైటీ గురించి. ఆల్రెడీ వీ ఆర్ కమాండెడ్ టు ప్రే ఫర్ అవర్ లీడర్స్ ఇన్ అవర్ నేషన్ కదా. సో అంతేకాకుండా ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశాను, సమూయేలు మరి దేశమందరినీ పిలిచి మరి మీరందరూ దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి ఫాస్టింగ్ని ప్రకటించినటువంటి సందర్భం 7వ అధ్యాయంలో చూస్తాం. సో మరి ఈ సొసైటీ మనం చూసినట్లయితే ఎంత క్రిటికల్ ఉన్నటువంటి సొసైటీ, మనం జీవించే సొసైటీ కదా. మరి ఇటువంటి సొసైటీలో మనం కనుక ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో గడిపినట్లయితే, దేవుని సన్నిధిలో మన దేశాన్ని, మన ప్రాంతాన్ని తీసుకొచ్చినట్లయితే దేవుడు ఈ భూమిని స్వస్థపరుస్తానని చెప్పి వాగ్దానం చేశారు. 2 Chronicles 7:14 మనం చూస్తాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటాడు. హల్లెలూయా. సో వీ కెన్ రిటర్న్ గాడ్స్ ప్రెజెన్స్ and glory to our personal lives and our nations. So will you do your part? Will you do your part? మీరు కనుక మీ భాగం మీరు చేసినట్లయితే దేవుడు తన యొక్క పార్ట్ని తను చేస్తాడు. చివరిగా ఫాస్టింగ్ ఫర్ ద లాస్ట్, నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థించడం. ఆమేన్. మరి అంటే ముఖ్యంగా నశించిపోయే ఆత్మను మన చుట్టూతో ఎంతోమందిని చూస్తాం. Do you have any feeling that they are going to hell?
వారు నరకానికి దారి ఆ ప్రయాణంలో ఉన్నారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడైనా ఉంటే యూ క్రై అవుట్ ఫర్ దెమ్. ప్రభువా నాయన చుట్టుపక్కల ఉన్నాను నేను మరి కూర్చి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం కదా. మరి మీరు గమనించినట్లయితే ప్రభువు జీవించేటువంటి కాలంలో ప్రభు కంటే ముందుగా పంపబడినటువంటి దూత ఎవరైనా బాప్తిస్మిచ్చి యోహాను కదా. బాప్తిస్మిచ్చి యోహాను మరి సెపరేట్ లైఫ్ స్టైల్ జీవించాడు, అంటే నాజీగా జీవించాడు, దేవునికి ప్రత్యేక పరచబడినటువంటి జీవితం జీవించాడు. అందరిలాగా జీవించారు, సొసైటీలో జీవించారు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క మార్గాన్ని ప్రకటించడానికి మరి సిద్ధపడినటువంటి ఆ టైంలో బాప్తిస్మిచ్చి యోహానుకు మించినటువంటి మరి ఆ టెస్ట్ మనీ కలిగినటువంటి వ్యక్తికి ఒకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దేవుని కోసం నిలబడ్డాడు, మరి ఉపవాస దీక్షలో ఉన్నాడు, శిష్యులు నడిపించారు, మరి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించారు. అంటే ఆ వెలుగు రాబోతుంది అంటే తను వెలుగు కాదు, కానీ యోహాను సువార్తలో చెప్పినట్లు వెలుగును గూర్చి రాబో వెలుగును గూర్చి ప్రకటించినటువంటి వారు బాప్తిస్మిచ్చి యోహాను. సో ప్రియములారా, ఉపవాస దీక్షలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎవరైనా జ్ఞాపకం వచ్చినప్పుడు మీ మైండ్లో ఇమీడియట్గా చుట్టుపక్కల వారు కానీ కమ్యూనిటీలో వారు కానీ లేకపోతే మన కుటుంబీకులు ఇంకా ప్రభువుని ఎరుగునటువంటి వారు వారిని దేవుని సన్నిధిలో కూడా వారి గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబాల ద్వారా కమ్యూనిటీ ద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని ఇలా దేవుడు ప్రభావితం చేసేటటువంటి వాడు. దేవునికి మేము కలుగుతున్నాం. హల్లెలూయా. సో అటువంటి ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైన దేవుడిని నేను ఆరాధన చేస్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ సంబడి ఇన్ యువర్ ఫ్యామిలీ, దిస్ ఈస్ ద టైమ్ టు లిఫ్ట్ దెమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లేకపోతే ఇంకా మిత్రులు ఉన్నారా, మీకు బాగా మిత్రులు ఇంకా ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు, దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే ఫర్ దెమ్. ప్రార్థన చేద్దాం. తర్వాత సంఘమును గురించి దేవుని సన్నిధిలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సో సంఘానికి నూతన ఆత్మను నడిపించబడాలని చెప్పి దేవుని సన్నిధిలో ఈ ఉపవాస దీక్షలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమైనా సందేహాలు, సంశయాలు ఉన్నట్లయితే హోప్ఫుల్లీ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ 101 అన్నమాట. ఇంట్రడక్షన్ టైప్ అన్నమాట ఇదంతా. అందరికీ తెలిసినవి కొంతమందికి హోప్ఫుల్లీ క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. సో లెట్ us స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మీరు గడపగలిగినప్పుడు మాత్రమే ఫాస్టింగ్ ఉండండి, లేకపోతే అది ఫాస్టింగ్ అవ్వదు, ఫస్ట్ అవుతుంది, తెలుసో తెలియదు. ఫాస్టింగ్ అంటే యూ షుడ్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, లేకపోతే దైవికమైనటువంటి కార్యాలు చేసేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఆ సమయాన్ని గడపాలి. 9 నుంచి 5, 7 వరకు నేను ఉంటాను అట్లా వద్దు. ఎందుకంటే నిద్ర సమయంలో ఫాస్టింగ్ అని పెట్టుకోవాలి. 3 to 6 అట్లా పెట్టుకోండి. అప్పుడు ఈ 3 నుంచి మీరు పడుకునే వరకు కూడా ప్రార్థనలో, వాక్యంలో గడపచ్చు. అంతేగాని నేను 10ంటికి పడుకుంటాను మాస్టర్ గారు, 9 నుంచి నేను ఉండొచ్చా? అది నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్. స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బికాజ్ గాడ్ వాంట్స్ టు డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. సో మీ కుటుంబంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను ఈ సంవత్సరంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో విషయం తెలుసా, మరి చాలా మంది రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, ఈ సంవత్సరం ఇంకా దారుణంగా ఉండబోతోంది అని. ఆ మాటలన్నీ వినకండి. ఎన్ని వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా దేవునిపై ఆధారపడినటువంటి వారు నిశ్చింతగా ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతారు. దేవునికి మేము కలిగారు. నీ ముందు నీ పక్కన 1000 మంది 10,000 మంది కూలినా నువ్వు వెళ్తావు, భయపడాల్సిన పని లేదా. ఇఫ్ యూ ట్రస్ట్, డెఫినెట్లీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏమే తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధిలో ఉపవాసం కూర్చున్నటువంటి ఎన్నో విషయాలను మరి మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కలిగి స్తోత్రాలు. ఉపవాసం వలన నీవు అనుగ్రహించేటటువంటి రివార్డ్స్ ఇదొక ఆత్మీయంగా అద్భుతమైనటువంటి టూల్ అని మేము గుర్తించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మీ లేఖనం నుంచి నా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి ఆయన.
నీ సన్నిధిలో ఇదేదో బర్డెన్గా కాకుండా, భారంగా కాకుండా, ఇష్టపూర్వకంగా నీ యొక్క ముఖారవిందాన్ని తిలకించాలనే ఉద్దేశంతో, నీకు మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో, నువ్వు మాట్లాడే దేవుడు అని విన్నారు, ఇప్పుడు స్వయంగా అనుభూతి పొందాలనే ఉద్దేశంతో బిడ్డలో నా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో మేము గడిపినప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు మీరు చూసుకునేటటువంటి దేవుడు, మీ పనుల విషయంలో మేము గడిపినప్పుడు మా వ్యక్తిగత విషయాల గురించి మేము పట్టించుకోకపోయినా మీరు పట్టించుకునేటటువంటి దేవుడిని మేము ఎరిగి ఉన్నాం. దయమైన మీరు దయ చూపీకరించి ఎవరైతే నా తండ్రి ఈ 21 దినములు మరి ఈరోజు మొదలుకొని 30వ తారీఖు వరకు నా తండ్రి మరి 21 రోజులు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండబోతున్నారో వారందరినీ నీ సన్నిధిలో ప్రత్యేకంగా ఎత్తుపడుతున్నాను. నీ యొక్క అగ్నిని కంచివలి ఉంచి నీ యొక్క అద్భుతమైనటువంటి రుద్రధారల చేత కప్పి శుద్ధీకరించి నాయన మరి ఏ లోపతాపాలు లేకోకుండా నీ సన్నిధిలో తేటగా నా తండ్రి మరి ఏ అరమరికలు లేకోకుండా ప్రతి విభాగము నా తండ్రి నీకు అప్పగించేటటువంటి వారు ఉన్నట్లు మీరు సహాయం చేయండి. ఆయన కొంతమంది మొట్టమొదటిసారిగా నీ సన్నిధిలో ఉపవాస దీక్షలో ఉండవచ్చు. అటువంటి బిడ్డలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా నీ యొక్క కవచాన్ని వారికి తోడించండి, వారికి తొడగండి. వారికి ఉన్నటువంటి ప్రతివేదన, భయం, ఆందోళన యేసునామములో లయపరచండి. నీ యొక్క బలాన్ని ప్రసాదించండి. నీ యొక్క ప్రత్యేకమైనటువంటి సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ అనేది వారికి అనుగ్రహించండి. నీ యొక్క అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదము వారి అనుభూతి పొందడానికి మీరు సహాయం దయచేయండి. నాయన నీకు మరింత చేరువై మరింతగా నిన్ను ఆరాధించేటటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నాయన మరి యోగు చెప్పినట్లుగా వెలుచూపుతో మరి ఎరిగి ఉన్నాను, ఇప్పుడైతే మరి ముఖాముఖిగా నేను చూచుచున్నాను నా దేవుని అన్నట్లుగా అటువంటి ముఖాముఖిగా చూచేటటువంటి అనుభూతిని ఈ 21 దినాల్లో నీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. నీ నామానికి మహిమకరంగా నీ కార్యములు జరిగించండి. నీ కృపలో వర్తిల్ల చేయండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన ఈ ఫస్ట్ ఫ్రూట్స్ మేము మా దినాలు మీకు అర్పిస్తూ ఉండగా, మీ సన్నిధిలో మేము గడపడానికి సిద్ధపడుతూ ఉండగా నీ కృప మాకు తోడుంచి ఈ సంవత్సరం అంతా బలముతో, శక్తితో, ఆరోగ్యముతో నింపి నీ యొక్క అద్భుతమైనటువంటి కృపలో వర్ధిల్ల చేసి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లు నా తండ్రి అనేకులకు దీవెన తెచ్చేటటువంటి సంఘముగా మేమందరం ఉండినట్లు మీరే సహాయం చేసి మహిమాఘనత ప్రభావం మీకు చేస్తాం. మా ప్రభువు ప్రేషుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టం ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.